హలో, శ్రావ్య, ఎక్కడున్నా? నేను ఆన్ ద వే, 2 minutes వచ్చేస్తాను. సరే. హాయ్ శ్రావ్య. అబ్బో, ఏంటా లుక్కు? అర్థమైంది, లేట్ అయిందనేగా. సారీ శ్రావ్య. మనోజ్, లెట్స్ బ్రేకప్. ఎందుకు? లేట్ అయినందుకు ఎప్పుడైనా బ్రేకప్ చెప్తాడా? ఊరుకోవే, ఏం మాట్లాడుతున్నావు? లేట్ కోసం కాదు బ్రేకప్ చెప్పింది, నా కోసం. ఇలానే నీతో ఉండలేను నేను. హే, నువ్వు బాగానే ఉన్నావా? కారణం లేకుండా బ్రేకప్ ఏంటి? పిచ్చి పట్టిందా? లేకపోతే ఇంకెవడైనా వచ్చాడా లైఫ్లోకి? ఏంటి? బయటికి చెప్పు, కంప్లీట్ చేయి. ఏదో చెప్తున్నావు కదా. ఏం లేదు, నువ్వు ఆ క్యారెక్టర్ కాదులే. కామ్ డౌన్, రిలాక్స్. అసలు ఇప్పుడు ఏమైంది? ఏంటి ప్రాబ్లం? దేనికి బ్రేకప్ చెప్తా అనుకుంటున్నావు? అసలు నేను ఏం చేశానని? అవును, అదే ప్రాబ్లం. ఏం చేసావు నువ్వు? అసలు ఏం చేస్తున్నావు? ఏమైనా చేసావా నా కోసం? ఏదైనా ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. చూడు ఎలా ఆలోచిస్తున్నాడు, సిగ్గు లేకుండా. అది మన క్యారెక్టర్. అంటే శ్రావ్య, నేను నీ కోసం చేసింది బాధ్యత అనుకున్నాను, కానీ బరువు అనుకోలేదు. అందుకే నేను గుర్తుపెట్టుకోలేదు. చి, ఆపు. ఏదన్నా అడిగితే సోది చెప్పడం బాగా నేర్చుకున్నావు. సోది కాదు, నువ్వు అడిగేదానికి నేను చెప్పే సొల్యూషన్. నీ ప్రాసలతో నాకు ఇరిటేట్ చేయకు. మీ అబ్బాయిలు ఎంట పడితే మమ్మల్ని వెనకే పెడతారు. ప్రపోజ్ చేసి తప్పు చేశారు. నువ్వు ప్రపోజ్ చేసావు, ఒప్పుకుంటా, కానీ నువ్వు తప్పు చేయలేదు. నా దురదృష్టంలో అదృష్టం ఏంటంటే అది నువ్వే. నువ్వు నన్ను కావాలనుకున్నావు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేను, నువ్వు అనుకున్నావు. నిన్ను నా ప్రేమతో సర్ప్రైజ్ చేద్దాం నేను అనుకున్నాను. మ్యానిపులేట్ చేయకు, చిరాకు వస్తుంది. మ్యానిపులేట్ కాదమ్మా, మనసులో ఉన్నది చెప్తున్నా. అవును, చాలానే ఉంది నీకు. ప్రపోజ్ అయినా గుర్తుందా నీకు అసలు? అదెందుకు మర్చిపోతానైనా? ఒకవేళ మర్చిపోయినా మీరు మర్చిపోని ఎవరుగా. వర్స్ట్ ప్రపోజల్ ఫర్ అవర్. ఏంటి ఏమన్నావు? అదే వన్ ఫైన్ డే అని అంటున్నా. అబ్బా, అమ్మా, అబ్బా, ఏమొత్తం ఇది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఫస్ట్ అయితే లేపవే బాబు, తర్వాత ప్రపోజ్ చేద్దు కానీ. ఓ నీ సారీ. ప్రపోజ్ తగలయ్యా. ఎవరైనా పడితే చెయ్యి హెల్ప్ చేస్తారు, ఇలా ఎవరూ ప్రపోజ్ చేయరు. పిచ్చిమో. చెయ్యి హెల్ప్ మాత్రమే కాదు, అదే చెయ్యి పట్టుకొని లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్తున్నా. అది నీకు అర్థం కావట్లేదా? అసలు ఏం తెలుసు నా గురించి? ప్రపోజ్ అంటున్నావు అప్పుడే. అంత కాదు, కొంచెం తెలుసు. అది చాలదా ప్రేమించడానికి? ఆహా, సరే. మరి రిప్లై ఎప్పుడు ఇస్తావు? నీకు కొంచెం తెలుసుగా, అది ఇంకా కొంచెం తెలిసినప్పుడు అప్పుడు ఇస్తాను నేను రిప్లై. సరేనా? అయితే డైలీ నన్ను పిక్ చేసుకోండి. ఇంకా అప్పుడు రోజు కలిస్తే త్వరగా తెలుసుకోవచ్చుగా. అప్పుడు కొంచెం కొంచెం తెలుసుకుంటే లైఫ్ బెటర్ అవుద్దన్నావు. ఆ కొంచెం కొంచెం ఇంకెంత తెలుసుకోవాలి? లైఫ్ అంతా తెలుసుకుంటూనే ఉండాలా? ఇప్పుడు ఏం తక్కువైంది? కలిసే ఉంటున్నాం, దగ్గరగానే ఉంటున్నాం కదా, అర్థం చేసుకుంటున్నాం, డే బై డే ఇంకా బెటర్ అవుతున్నాం. ఇంకేం కావాలి? ఐ నీడ్ ఏ బెటర్ ఎండింగ్. మన ప్రేమ పెళ్ళితో ఎండ్ అవ్వాలి. నువ్వు లవ్ యూ అనగానే నేను ఓకే అనేస్తే అదే ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటే అసలు ఈ భూమి మీద బ్రేకప్లే ఉండవు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎన్నిసార్లు లవ్ యూ చెప్పినా పెళ్ళయ్యే వరకు ఉంటావా ఉండవా అని అడుగుతావు. మనకి ఫ్యూచర్లో పెళ్ళి అయ్యాక మళ్ళీ ప్రేమ తగ్గుతుందో లేదని భయంతో ఉంటావు. ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అడుగుతూనే ఉంటావు. సో ఇంకా చెప్పి వేస్ట్. మరి ఇంకేం చేయను మనోజ్, నాకు ఆ భయాన్ని పోగొట్టు. నేను నీ భయాన్ని పోగొట్టలేను, కానీ నేను నీతో ఉంటాను ధైర్యాన్ని ఇవ్వగలను. నేను ప్రేమిస్తానని చెప్తేనో ఉంటాను చెప్తేనో అలా కాదు, నేను ఉంటున్నప్పుడు నీకే అర్థం అవ్వాలి. నేను ప్రేమని మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం అనుకున్నాను. ఇంతకాలం టైం అడిగింది కూడా అందుకే, నువ్వు అర్థం చేసుకుంటావని. ఇప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే నేను ఫోర్స్ చేయలేను, ఇంకా నీ ఇష్టం. నాకు మనోజ్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. అతను నన్ను మాటలతో మోసం చేయాలనుకోలేదు, మనస్సుతో ప్రేమించాలనుకున్నాడు. మళ్ళీ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తావా? హాయ్ బేబీ. హే హాయ్ శ్రావ్య. ప్రేమగా బేబీ అనడం కూడా రాదా?
నీ ప్రేమ బేబీ అనడంలోనేమో. నాకు నీ పేరులో ఉన్న ఫీలింగ్ దేనిలోని రాదు. ఇట్స్ ఓకే, వినడానికి చాలా బాగుంది. సరే వెళ్దామా? ఆ? వెళ్ళాలిగా, మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాల్సిందేగా. పద. పద.